బాప్తీస్తాలు ఇస్తానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి మీరు ఎవరైనా సరే హైదరాబాదు ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నట్లయితే, మీరు ఏ చర్చికి వెళ్ళని వారికి అయితే మీరు కాజాగూడ అనే ప్రాంతానికి చిన్న ఒక స్థలములో దేవుని ఆరాధిస్తానికి దేవుడు కృప చూపించాడు. సో ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పొందండి, దేవుని దీవెనలు పొందండి. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మీతో దేవుని వాక్యం ప్రకటించాలని ఆశిస్తున్నాను. ఎంతోమంది మీరు ఫోన్లు చేస్తున్నారు, జ్వరాలు, అనారోగ్యాలు, శరీరంలో బాగలేదు, సమాధానంగా లేదు, మానసికమైన ఒత్తిళ్ళు, ఆలోచనలు స్థిమితంగా లేదు, నిద్రపడతలేదు అని ఎంతోమంది మీరు మీ ప్రార్థన విన్నపములు తెలియజేస్తున్నప్పుడు స్వస్థత కోసము, స్వస్థత ఎలా పొందాలి, స్వస్థత అనేది ఎలా కలుగుతుంది అనే మాటలు మీతో దేవుని వాక్యం ద్వారా నుంచి పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే వాక్యం వినటం వలన విశ్వాసం కలిగినప్పుడు మన దేహంలో స్వస్థత కలిగిన దేవుని వాక్యంలో వెళ్ళకముందు వచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాస నిధిలోకి వస్తున్నాం నాయన. ఎక్కడ 2-3 నామను కూడి ఉంటారో వారి మధ్య నేను ఉన్నానన్నావు. మా మధ్యన ఉన్నందుకు వందనం అయ్యా. ఈరోజు నేను నీ వాక్యాన్ని మేము ధ్యానించునుగా నన్ను సులువు చోట మరుగుపరుచున్నాను. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు, ఈ సమయం ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు బైబిల్లో ఒక మాట మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనములు మనం చదువుదాం. దయచేసి మీ బైబిల్ చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలు. ఈ ఒక మాట అతడు అని చూస్తున్నాం. ఎవరి అతడు? యేసు ప్రభు కల్వరి శిలువలో పొందుతున్న యాగము ద్వారంగా, యేసు ప్రభు పొందిన గాయాల ద్వారంగా మనకు విమోచన ఉంది. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు గురించి యెషయా 53వ అధ్యాయము తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆయన మన వ్యసనములు మోసాడు. ఏమండి? మన అపరాధములు, మన వ్యాధులు, మన బాధలు, మన సమస్యలు, మన అనారోగ్యములు, మన వేదన అంతా యేసు ప్రభు కల్వరి శిలువలో మోసాడు. చూడండి, మన శరీరీతిగా బాధపడతాం అనేది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తము ఏంటంటే మనము ఆయనలో సంపూర్ణముగా ఆయన ఇచ్చిన కృపను పొందుకొని మంచి ఆరోగ్యమును మనం కలిగి ఉండాలనేదే దేవుడి ఉద్దేశం. యేసు ప్రభు ఏమంటే చాలామంది మాటలంటే మీరు కోపం వస్తుందేమో. మరి అలాగైతే ఎందుకంటే యేసు ప్రభు స్వస్థత కార్యాలు చేశాడు? కళ్ళు లేని వారికి ఎందుకు కళ్ళు ఇచ్చాడు? అనారోగ్యంగా ఉన్నవారిని ఎందుకు స్వస్థపరిచాడు? చూడండి, సువార్తతో పాటు ఆశ్చర్యమైన కార్యాలు యేసు ప్రభు చేశాడు. దాంట్లో అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేసింది ఏంటంటే స్వస్థత కార్యాలు, హీలింగ్. దేవుడు స్వస్థపరచువాడు. ఈరోజు ఈ స్వస్థతల్ని కొంతమంది ఎక్కువగా దాన్ని ఏం చేస్తారంటే ఆడంబరాలు చేస్తాం, లేకపోతే ఏదో దాన్ని అడావిడి చేస్తాం చూస్తున్నాం. స్వస్థత అనేది అది గుంపుకి అందరికీ చెందింది కాదండి. విశ్వాసం ఉన్న వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. పౌలు వాక్యం చెప్తున్నప్పుడు లిస్టర్లో ఏమండి, అక్కడ ఒక కుంటివాడు ఉన్నాడు. ఆ కుంటివాడిలో విశ్వాసం ఉంటుంది చూసి తనని లేచి నిలబడమన్నాడు. అక్కడ అనేక మంది కుంటివారు ఉన్నారు, కానీ ఆ కుంటివాడిలో విశ్వాసం అని ఉండటము మనం చూడగలుగుతున్నాం. స్వస్థతకి నువ్వు దేహాన్ని స్వస్థత పొందాలనుకుంటే ఏమంటే చాలామంది అంటుంటారు బోధకులను చూసి, మీరు వెళ్ళి ఎందుకు ఆ హాస్పిటల్కి వెళ్ళి అందరినీ మీరు స్వస్థపరిచేయచ్చు కదా, అందరినీ రోడ్లో ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరిచేయచ్చు కదా. అలా కాదు. స్వస్థతకి ఒక క్రైటీరియా ఉంది. స్వస్థతకి యేసు ప్రభు మీద విశ్వాసం ఉండాలి. అందుకే యేసు ప్రభు మొదట వాక్యాన్ని బోధించేవాడు. వాక్యముని బోధించిన తర్వాత
ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ మనం చూడగలుగుతున్నాం. ఏమంటే వాక్యము మనకి విశ్వాసమును పుట్టిస్తుంది, దేవుని యందు నిరీక్షణ పుట్టింది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన మన వ్యసనములు మోసాడు, మన అపరాధములు మోసాడు, మన శాపములు మోసాడు. మన దుర్మార్గ స్థితి కోసము ఆయన సిలువలో గాయపరచబడ్డాడు. ఈరోజు చాలాసార్లు చాలామంది వయసు నిమిత్తం కొన్ని బలహీనతలు వస్తుంటాయి. పెద్దవారు అయ్యగొలది బీపీ, షుగర్లు, మోకాలు నొప్పులు వస్తుంటాయి. కానీ యేసు ప్రభు యవనస్తుల్ని నేను స్వస్థపరుస్తాను, లేకపోతే ఈ వ్యాధుల్ని నేను తొలగిస్తాను అన్నాడా? స్వస్థత అనేది వయసుకి కానీ వ్యాధితో కానీ సంబంధం లేనిది. స్వస్థత అనేది యేసు ప్రభు సిలువలో చేసిన యాగము ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా, ఇంగ్లీష్ వాళ్ళు చాలా బాగుంది, ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత కలిగి ఉన్నాం. మన దేహంలో ఒక జబ్బు కలుగుతుందంటే, ఒక జబ్బు వస్తుందంటే, మన దేహంలో ఒక అనారోగ్యం కలుగుతుందంటే దానికి వెనకాల పాపం అనేది మనం చూస్తున్నాం. యేసుప్రభు కాలంలో గుడివారిని చూసినప్పుడు వాళ్ళు అనేవారు ఏంటంటే, వారి పితరులు ఏదో పాపం చేశాడు, లేకపోతే ఇతను ఏదో పాపం చేశాడు, అందుకే తన కళ్ళు పోయినాయి అని భావించేవారు. కుష్ఠరోగిని చూసినప్పుడు వారు అనుకునేవారు, ఇతను దేవుని ద్వారంగా శపించబడ్డాడు అని. కానీ నిజంగా శపించబడ్డాడా? కాదు. దేవుడు మనల్ని శపించేవాడా? కాదు. దేవుడు మనల్ని త్రోసివేసేవాడా? కాదు. కానీ కొన్ని కారణాల వల్ల, అంటే కొన్ని దుర్మార్గమైన కార్యాల వల్ల మనము అనేక మందికి లేదా తరానికే శాపంగా ఉంటాం. దాంట్లో గెహజీని మనం చూస్తున్నాం. కుష్ఠరోగి తను కుష్ఠరోగులకి తండ్రి అవుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. వ్యాధులు అనేది దేవుడు సృష్టించలేదండి. వ్యాధులు అనేది ఎలా వచ్చినాయి అనుకుంటున్నారు? ఏ రోజైతే తినకూడని ఫలము తిన్నారో దేవుడు, జాగ్రత్తగా వినండి, ఆదాముని అవ్వని శపించలేదు, భూమిని శపించాడు. ఏం శపించాడండి? భూమిని శపించాడు. అమ్మయ్య అనుకుంటున్నారు మీరు. కానీ మనం భోజనం చేయాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. ఈరోజు మన భూమిలో నుంచి తింటున్న బియ్యం అవనవ్వండి, పప్పు, లేకపోతే పప్పులన్నీ అవనవ్వండి, లేకపోతే భూమిలో ఉన్న ఆహారం అవనవ్వండి, అది పాడైపోయింది, అది కలుషితమైనగా పరిశుద్ధంగా లేదు, అది అపవిత్రంగా ఉంటే మనం చూస్తున్నాం. ఎంతో ఒక పెస్టిసైడ్స్ వేస్తాం, దాని సారము లేకుండా పోతాం మనం చూస్తున్నాం. ఈరోజు తినే ఆహారంలో ఎన్ని మందులు ఉన్నాయి మనకు తెలుసా? బోల్డ్ మందులు ఉన్నాయి. కానీ మనం ఎన్నోసార్లు చాలా జాగ్రత్త తీసుకుంటాం, అవి శుభ్రంగా కడుగుతాం, దానికి ఏదో మరలా కొన్ని దానికైనా ఒక కెమికల్స్ ఉన్నాయి, అవి వాడుతుంటారు కొంతమంది, దాన్ని ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా సరే అమెరికా లాంటి గొప్ప గొప్ప దేశాల్లో కూడా 25% మంది క్యాన్సర్తో బాధపడతాం మనం చూస్తున్నాం. కారణం ఏంటి? వాళ్ళు తినే ఆహారం. ఆహారము పాడైపోయింది. అందుకని మనం వెళ్ళి పంట వేసుకుని మన భోజనం మనం చేయగలమా? చేయలేము. కానీ దేవుని వాక్యం మనకిచ్చే నిరీక్షణ ఏంటంటే, దేవుని వాక్యం మనకిచ్చే విశ్వాసం ఏంటంటే, చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఇక్కడ దేవుడు మనకి ఒక ఇశ్రాయేలీయులకి ఐగుప్తులో వారు నుంచి బయటికి వచ్చినప్పుడు దేవుడు ఆజ్ఞలతో పాటు ఈ ఆజ్ఞ కూడా వారికి ఇచ్చారు. ఏంటి? నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి. నువ్వు దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి. ఏ ఇతరుల దేవతకు నువ్వు సాగిలపడకూడదు. నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించినప్పుడు అప్పుడు ఏం చేస్తానన్నానంటే, నువ్వు తినే ఆహారాన్ని, తాగే నీళ్ళని పరిశుద్ధపరుస్తాను. లేకపోతే ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం అనేది విటమినైజ్డ్ ఫుడ్ తింటాం కాదు.
ఆశీర్వాదం అనేది చెడిపోయిన ఆహారాన్ని కూడా మనం భోజనం చేసినప్పుడు లేకపోతే మనం చేయి పెట్టినప్పుడు కలుషితమైన ఆహారం కూడా పవిత్రపరచబడతాం. ఎందుకంటే దేవుడు మనము ఆహారాన్ని పవిత్రపరిచేవాడు. చూడండి, ఈరోజు తినే ఆహారమే మన దేహానికి చాలా బలహీనతలు తీసుకొస్తాయి. ఈ ఆహారము వల్ల లేదా నీళ్ళ వల్ల వాటర్ ప్రాబ్లం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ స్ప్రెడ్ అవుతూ మనం చూస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నువ్వు ఆరాధించినప్పుడు, అది ఇంగ్లీష్లో వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్. ఆరాధన అంటే ఏమంటే నిన్ను నువ్వు దేవునికి అంకితం చేసుకున్నప్పుడు, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకున్నప్పుడు, నీ దేహము దేవుని ఆలయంగా నువ్వు చేసుకుని జీవం కలిగిన దేవునికి తప్ప, రోషము కలిగిన దేవునికి తప్ప నువ్వు ఇతరులు దేనికి సాగిలపడ ఉన్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే నీ తినే ఆహారాన్ని తాగే నీళ్ళని ఆశీర్వదిస్తాడు. మీ మధ్య ఉన్న ప్రతి బలహీనతల్ని తొలగిస్తాడు. 26వ వచనం చదవండి ఒకసారి. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను, కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశంలో ఉండదు. చూసారా, ఈరోజు మనం ఆశీర్వదించబడాలంటే, మనము దీవించబడాలంటే మొదటగా యేసు ప్రభు మన పాపముల కోసం శిలువలో మరణించాడు. మన వ్యసనములు, మన అనారోగ్యముల్ని, మన శాపములకు కావాల్సిన జీతమైన మరణమును మింగివేశాడు. ఆయన పొందిన గాయముల ద్వారంగా మనకి స్వస్థత ఉంది అని విశ్వాసించినప్పుడు, యేసు రక్తమును విశ్వాసపూర్వకంగా ఆయన అరచేతుల నుంచి కారుతున్న రక్తమును, ఆ రక్తము మన హృదయములు మాత్రం కాదు కానీ మన దేహములను కూడా బాగు చేయగలిగింది. విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు నీ శరీరములో స్వస్థత కలుగుతుంది. ఏమండి, ఇక మనం చూసినట్లయితే ఇంకొక మాట మనం చూస్తున్నాం. కీర్తనలు 107 20వ వచనం ఒకసారి చూడండి. కీర్తనలు 107 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వాక్యం అంటే ఏంటి? ఏమంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడి దగ్గర ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఏమండి, ఆయన మనుషులకి వెలుగై ఉండెను. చూడండి ఒకసారి మాటలు చూద్దాం మనం ఒకసారి. మీరు చాలామంది ఈ మాటలు మొదటిసారి వింటున్నట్టు మొహం పెడుతున్నారు. చూడండి, 3వ వచనం 4వ వచనం కూడా చదవండి దయచేసి. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి నుంచి చదవండి లేకపోతే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలిగే. చూడండి, జబ్బులు చేసే పని తెలుసా? ఒకడికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వ్యాధులు వచ్చి మందులు వేసుకుంటున్నప్పుడు అది బీపీ ఆన్ షుగర్, మన దినదినానికి మన ఆయుష్ కృషించిపోతుంది. మీకు తెలుసా, పాయిజన్. అది గ్రాడ్యువల్గా ఒక 100 సంవత్సరాలు బతకాలనుకోండి ఉదాహరణకి, మనుషుడు ఆయుష్ తగ్గిపోతుంది 70 సంవత్సరాలకి. కానీ ఆయన మనుషులకి జీవం ఇస్తానికి వచ్చాడు. జీవం తీసుకుంటాను కాదు, మందులు మాత్రలు ఏం చేస్తున్నాయంటే మన జీవాన్ని తగ్గించేస్తున్నాయి. జబ్బులు మన జీవాన్ని తగ్గించేస్తున్నాయి, ఆయుష్ని తగ్గించేస్తున్నాయి. మనము దేవుని సంపూర్ణమైన చిత్త ప్రకారము అనుకున్న వరకు మనం జీవించలేకపోతున్న కారణం ఏంటంటే మనము యేసు ప్రభు పొందిన గాయాలు, వాక్కును పంపి ఆయన స్వస్థపరిచాడంటే ఎవరండి ఆ వాక్కు? యేసు ప్రభువే. జన్మ పాపము కర్మ పాపం లేనివాడు, పవిత్రమైన వాడు, పరిశుద్ధుడే. కానీ ఆ దినమున తండ్రి ఉగ్రతని, మన పాపములు, మన అతిక్రమములు, మన దోషములు, మన వ్యసనములు, మన బాధలు, మన కష్టములు, మన అనారోగ్యములు ఆయన మోసాడు. అంత మాత్రమే కాదు, ఆయన చిందించిన రక్తము ద్వారా, అంటే గాయాల నుంచి ఏమొస్తాయి? రక్తం. మనల్ని విమోచించాడు. అంటే
యేసుప్రభు రక్తము మన దేహంలో ఉన్న అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాం మాత్రం కాదు, కానీ మన ఆయుష్ని కూడా పెంచేది. ఏమండి, ఈరోజు హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్ బిల్లు చూస్తున్నప్పుడు కాలు చేతులు మనకు వణుకొచ్చేస్తాయి. ఏమండి, ₹1,00,000 ఒక 2 రోజులు 3 రోజులు హాస్పిటల్ ₹1,00,000, ₹1,50,000. ఏమంటే ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే 25 లక్షలు, హార్ట్ సర్జరీ అంటే 10 లక్షలు. ఎలాగ అసలు ఎంతమంది అప్పుల వాళ్ళైపోతున్నారు, ఎంతమంది వారి సంపాదన అంతా హాస్పిటల్ ఇంత కట్టినా ఆ మనిషి బతుకుతాడా లేదో తెలియదు. ఎంత భయంకరం, అసలు ఎంత భయంకరం. కానీ యేసు ప్రభు చేసిన కార్యం ఉచితం. నువ్వు రూపాయి ఇవ్వాల్సిన లేదు ప్రభుకి. ప్రభు అడిగేది నీ హృదయం, ప్రభు అడిగేది నీ మనస్సు, నీ జీవితం. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు నీకు మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవేమో, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తానికి నీ దగ్గర చేతిలో రూపాయి లేదేమో, కానీ నువ్వు యేసయ్య దగ్గర పరమ డాక్టర్, మానవుని చేసిన వాడు ఆయన, మానవుని రూపించిన వాడు. ఆయన తెలుసు ఏ హార్ట్లో ఏం ప్రాబ్లం ఉంది, ఏమంటే కిడ్నీస్లో ఏం ప్రాబ్లం ఉంది, మన నరాల్లో ఏం ప్రాబ్లం, మొత్తం ఆయన తెలుసు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన అరచేతుల్లో నుంచి రక్తధారల ద్వారంగా నీ అవయవాలు, నీ హృదయం మాత్రం కాదు, నీ మనస్సును మాత్రం కాదు, నీ శరీరాన్ని కూడా బాగు చేస్తాడు. చూడండి, ఈరోజు చాలామంది గర్భఫలం ఉండవు, చాలామందికి ఏమంటే డిఎన్ఏ అంటారు, డిఎన్ఏలో దోషం ఉందండి, జెనెటిక్స్ అండి, జెనెటిక్ ప్రాబ్లం అండి అంటారు. జెనెటిక్స్ అండి, మాకు నీ జెనెటిక్స్ని యేసు ప్రభు రక్తము తుడిచివేయగలదు. ఆదాము స్వభావం తీసివేసి యేసు ప్రభు స్వభావం నిన్ను ఏలగలదు. ఏమంటే విశ్వాసం కావాలి మనకి. అవిశ్వాసముతో ఉన్నవారు, వారి హృదయాన్ని వాక్యముతో నింపకున్నవారు, వారు ఎలా స్వస్థత చూస్తారు అంటే ఆయన వాక్కును పంపి వారిని స్వస్థపరచును. చాలాసార్లు మాలాంటి సేవకులకు కూడా అనారోగ్యాలు ఉంటాయి. ఏమండి, అది వేరు. పౌలు అంటాడు కదా, దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు, ఓ మారు అడుగుతుంది. అక్కడే మనం చూస్తున్నాం ఆ ముళ్ళు ఎందుకు పెట్టాడంటే దేవుడు పౌలుకి అతిశయం రాకుండా, గర్వం రాకుండా దేవుడు ముళ్ళు పెట్టాడు. ఏమండి, ఒక ఏ దేశం మర్చిపోయానంటే నేను, ఆ మిలిటరీ వారు ఆ సైనికులకి కాలర్స్ దగ్గర ఇక్కడ 2 లాంటి పిన్నిస్ లాంటివి పెడతారండి. అది నేను ఆ దృశ్యం చూసి చాలా ఆశ్చర్యం వేసింది. వారంటే మెడని కింద ఉంచకూడదంట, కింద ఉంచితే మెడ పుచ్చుకుంటుంది వాళ్ళకి. అవి స్ట్రైట్గా పెట్టాలి, టారగా పెట్టాలి. అలాగా దేవుడు ఏమండి కొన్నిసార్లు మాలాంటి సేవకులకి ముళ్ళు పెడుతుంటాడు. ఏమంటే ఆ ముళ్ళు ఉన్నప్పుడు అవును ఏమంటే చాలామంది ప్రార్థన చేసినప్పుడు అందరూ స్వస్థ పొందుతుంటారు. అరే మనకేంటి, పౌలు గారు చూడండి ఎంత గొప్ప సేవకులైన ఆ కచీఫ్, ఆయన వస్త్రములు నీడ పడితేనే ఎంతోమంది, కానీ ఆయనకి దేవుడు ముళ్ళు పెట్టాడు. ఎందుకంటే ఆయనలో గర్వం రాకుండా, ఆయన అతిశయం రాకుండా ఉంటాడు. ఏమండి కోవిడ్ వచ్చినప్పుడు ఫస్ట్ వేవ్ చాలామంది కోసం ప్రార్థన చేస్తానికి దేవుడు కృప చూపించాడు. సెకండ్ వేవ్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చింది. రోజుకి ఒక 80 మందికి ప్రార్థన చేయాల్సిన రోజులు కూడా ఉన్నాయి. దేవుడు చాలా వరకు చాలామందిని స్వస్థపరిచాడు. 1-2 తప్ప కొన్ని 100 మంది ప్రార్థిస్తే వాళ్ళందరూ రికవర్ అవుతానికి దేవుడు సాయం చేశాడు. కానీ థర్డ్ వేవ్ వచ్చిన వెంటనే ఏమంటే నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. ఏమనంటే మనకెందుకు వస్తుంది కోవిడ్, మనకు రాదు కదా, మనం ఏం చేస్తాం, మనం ప్రార్థన చేస్తే అందరికీ తగ్గిపోతుంది కదా ఏంటి అని ఒక నాలో ఒక ఏమంటారు కాన్ఫిడెన్స్ అంటారు, గర్వం కాదులేండి, అంత గొప్ప దేవుడు అంటే భయం, తొక్కు పెడేస్తాడు, మామూలుగా కాదు, దేవునితో పెట్టుకోకూడదు. ఏమంటే మనకు రాదులే, మనము కూడా ప్రార్థన చేస్తున్నాం కదా అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. అంతవరకు దేవుడు చూసుకుంటాడు, దేవా కాపాడు ప్రభా మమ్మల్ని కంచి దయచేనైనా అని ప్రార్థన చేసే నేను ఏం చేస్తానంటే రాదులే వచ్చింది. ఏమండి ఇంట్లో అందరికీ వచ్చినప్పుడు టెస్ట్ చేసాం, టెస్ట్ చేస్తే పాజిటివ్ ఏమండి థర్డ్ వేవ్ పాజిటివ్. ఫస్ట్ 2 వేవ్స్లో ఏ రాలేదు, థర్డ్ వేవ్ పాజిటివ్ వచ్చింది. ఇంకా ఆశ్చర్యం విషయం ఏంటంటే ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో చాలామంది సమాధులకి వెళ్ళి సమాధులు చేసి ఏమంటే అంతా చేసినా ఏం అవ్వలేదు. కానీ థర్డ్ వేవ్లో మాత్రం వచ్చేసింది. అంటే చూడండి, ఏంటి ప్రభా నేను ఏం తప్పు చేశానయ్యా, దేవుడు ఒకటే అన్నాడు, ఏమంటే నువ్వు మనుష్యుడివి,
అది మర్చిపోతున్నాడు. ఏమండి, నువ్వు మనుష్యుడివి. అప్పుడు అర్థం చేసుకున్నా ఏంటంటే, ఏమంటే ఒక సేవకుడు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందంటే దానికి కారణం ఏంటంటే ఆ సేవకుడు కాదు కానీ ఆ సేవకుడి మీద ఉన్న ప్రభు. ఆ రోజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీరు కార్చి నా తప్పును ఒప్పుకున్నానండి. ఒకరోజే దాని తడాక చూపించింది. జ్వరం, దగ్గు, ఒక్క ఊపు పడేసింది మొత్తం. అయిపోద్దేమో అనుకున్నా, ఒక్క ఊపు పట్టుకొని ఇంకా మొత్తం. ఏమంటే కానీ ఆ రోజు సాయంకాలం లోపల ఒక తీర్మానం చేసుకున్న, సాతానా నీకు నా దేహం మీద ఉండటానికి అధికారం లేదు. యేసు ప్రభువా, నా పాపాన్ని నేను ఒప్పుకున్నాను కదా, నువ్వు చిందించిన రక్తము ద్వారంగా నేను నన్ను శుద్ధి చేసిన ఆయన, నువ్వు నా హృదయంలో ఉన్నప్పుడు కోవిడ్ అనే దెయ్యానికి స్థలం లేదు అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆశ్చర్యరీతిగా రోజంతా కళ్ళు 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 దగ్గేనండి. భయంకరమైన, నోరు తెరిస్తే దగ్గే. ఎన్ని సిరపులు వేసుకోమో ఎన్ని వేసుకొని ఏది పని చేయలేదు. కానీ నెక్స్ట్ రోజు లోపల నార్మల్ దేవుడు చేసాడండి. నాకే ఆశ్చర్యం వేసింది. ఏమంటే అంటే మన తప్పును ఒప్పుకున్నప్పుడు దేవుడిని క్షమించాయా, నా బలహీనతలు క్షమించిన, నీ రక్తము ద్వారా నన్ను కడుగునాయన అని కన్నీటితో మనం ప్రార్థిస్తే దేవుడు స్వస్థపరిచేవాడు. అది సేవకులకైనా, సామాన్యమైన వారికైనా, దేవుని ఎరిగిన వారైనా, ఎరగైన వారినైనా, వాక్యం తెలిసిన వారిని, తెలియకపోయిన వారైనా, ప్రతి మానవుల కోసం కల్వరి సెలువులో యేసు ప్రభు రక్తంని చిందించాడు. నువ్వు విశ్వాసముతో నమ్మినప్పుడు. ఏమండి, చాలాసార్లు మనకు జ్వరం వచ్చినప్పుడు మనము మెడికల్ షాప్కి వెళ్ళి మందు ఇవ్వండి, మాకు క్రోసిన్ ఇవ్వండి, లేకపోతే డోలో ఇవ్వండి అని అడుగుతుంటాం. అంటే చాలాసార్లు మనం వేసుకునే మందు పనిచేస్తుందా లేదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే చాలాసార్లు అన్ని జ్వరాలు ఒకేలా ఉంటాయేంటి, అది టైఫాయిడ్ ఉండొచ్చు, మలేరియా ఉండొచ్చు, ఏదైనా ఉండదు. కానీ మనం విశ్వాసం పెడతాం, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే నా జ్వరం తగ్గిపోద్ది, అలాగే వేసుకున్నా తగ్గుద్ది, కానీ మరలా వస్తుంది. గమనించారు ఎప్పుడన్నా? కానీ యేసు ప్రభు యందు నువ్వు విశ్వాసం పెట్టి ఆయన చిందించిన రక్తమును విశ్వాసం ద్వారా నీ మీద ప్రోక్షించిన ఆయన అని నువ్వు విశ్వాసం దేవుని అడిగినప్పుడు ఆయన నిరంతరమైన స్వస్థత ఇస్తాడు. ఇంకా అవిశ్వాసం ఉండకూడదు, అది ఏదైనా సరే. చాలామంది ఈరోజు గర్భఫలము లేని వారుగా ఉన్నారు. ఏమండి, కడుపుల్లో గలిబిల్లి ఉందండి. ఏమంటే పురుషుల్లో కూడా ఈరోజు చాలామందికి పురుషుల్లో ఏమండి ప్రాబ్లం ఉందండి. ఎంతమంది ఈరోజు చెప్తున్నారు. దానికి చాలామంది ఏవో ప్రయత్నిస్తున్నారు కానీ దేవుని చిత్తాన్ని లోబడటానికి ఇష్టపడతలేదు. ఈరోజు మీ జీవితాలు ప్రభుకి ఇవ్వండి. దేవుడు స్వస్థపరిచేవాడు. ఆయన వాక్కును పంపి ఆయన స్వస్థపరిచాడు. చూడండి, ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది. ఎంత బ్యూటిఫుల్గా రాశాడు పేతురు గారు. పేతురు గారు యేసునితో ఉన్న ఒక గొప్ప శిష్యుడు అండి, చాలా ఎంత గొప్ప శిష్యుడు. పేతురు గారు ఈ మాటలు ఎంత చక్కగా రాశారు. ఏమంటే అది ఎంత విశ్వాసముతో కూడిన మాటలు, ఎంత మనకి ఉల్లాసింపిస్తుంది. ఏమంటున్నాడు ఆయన? ఏమండి, ఆయన మన పాపములు సిలువ మీద మోసాడు. పాపాలకి శరీర బలహీనతలకి ఏంటి సంబంధం? ఏమండి, ఏ రోజైతే ఈ ఫలమును తింటావో ఆ రోజు నువ్వు చచ్చేదు అన్నాడు. కానీ పాపములు వచ్చే జీతం మరణం, అనారోగ్యములు ఏంటంటే బేటాలు లాంటివి రోజు వచ్చేవి. కానీ యేసుప్రభు మన పాపముని కోసం ప్రాయశ్చిత బలయ్యాడు. ఆయన రక్తంని చిందించాడు. అంత మాత్రం కాదు, మన పాపమునికి జయించిన వారుగా నీతిమంతులుగా జీవిస్తానికి. నీతిమంతుడి శరీరము కృషించదు, నీతిమంతుడి దేహము వాసన కొట్టదనుంది బైబిల్లో. ఏమంటే నీతిమంతులుగా మనం జీవించినప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది? నీతిమంతులు ఏమంటే ఆయన పొందిన గాయముల ద్వారా, త్రూ ద wounds of the Jesus,
యేసు ప్రభు పొందిన గాయముల ద్వారంగా నీకు నాకు స్వస్థత కలుగుతుంది. ఎంత గొప్ప కార్యం అండి. ఒకసారి ఒక సేవకులు అనుకుంటున్నాను, ఒక సేవకుడు వారి సంఘంలో ఆయన అనుభవం చెప్పుకుంటూ, వారి సొంత వారు ఎవరో నాకు తెలియదు, వారు మరి పాస్టర్ గారా లేకపోతే వారి బంధువులు నాకు తెలియలేదు, సరే గుర్తులేదు, కానీ బాగలేదు, వారికి క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది. అప్పుడు ఆ పాస్టర్ గారు ఈ వాక్యాన్ని పట్టుకున్నారు. అయ్యా, నువ్వు పొందిన గాయాల ద్వారంగా స్వస్థత ఉందని చెప్పి ప్రతిరోజు ఆయన ఆ వ్యక్తికి ప్రభుబలి ఇచ్చేవాడంట. రొట్టెని విరిచి ప్రార్థనలో కనిపెట్టి రొట్టెని విరిచి రొట్టె ఇచ్చి ద్రాక్షరసం ఎదురు పెట్టుకొని, ప్రభా ఇది నీ రక్తము అని ఆ మరణ పడక మీద ఉన్న ఆమెకి ఆయన రోజా చేశారండి. ఆ సహోదరుడు ఆ సేవకులు చెప్పిన మాటలు ఏంటంటే, అలాగా వారు ఎన్ని రోజులు చేశారో నాకు తెలియలేదు, కానీ వారు అలా చేసినప్పుడు ఆమె సంపూర్ణమైన స్వస్థత పొందిందండి. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. లెట్ us put our faith in practice. దేవుని శరీరం, దేవుని రక్తం సాదృశ్యముగా ఉన్న మనం రొట్టె ద్రాక్షరసం ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే ఆయన మ్రాను మీద ఆయన దేహము మన వ్యసనముల కోసం, మన అపరాధముల కోసం, మన వ్యాధుల కోసము ఆయన శరీరం కొట్టబడింది. మన పాపముల కోసము, మన అనారోగ్యముల నిమిత్తము ఆయన దేహముల రక్తము చిందించబడింది. ఏమండి, యేసుప్రభు శిలువ యాగము నిజము, సత్యము. అందుకే ఆయన యందు విశ్వసించిన వారికి స్వస్థత కలుగుతుంది. స్వస్థత ఖచ్చితంగా అండి. ఈరోజు మన దేహము ఆరోగ్యంగా లేకపోతే మనం ప్రార్థన చేయలేము. ఎలా ప్రార్థన చేస్తావు? ఏమండి, నీ మనసు బాగపోతే ఎలా ప్రార్థన చేస్తావు? నీ దేహముల నొప్పితో ఉన్నప్పుడు ఎలా ప్రార్థిస్తావు? ప్రార్థన రాదు. ప్రార్థన రాకుండా మనల్ని నొప్పితో పెట్టేది సాతానికి తెలియదు. కానీ ఆ శరీరాన్ని బాగు చేయగలిగిన యేసు ప్రభు ఉండగా నువ్వు ఎందుకు నీ బాధను నువ్వు మొయ్యాలి? నీ సిలువను ఎందుకు మొయ్యాలి? నీ శాపమును నువ్వు ఎందుకు మొయ్యాలి? నీ నొప్పిని ఎందుకు నువ్వు మొయ్యాలి? యేసు ప్రభు దిగినాడు. విశ్వాసముతో అడుగు. ఎంతో కొన్ని వందల మంది, కొన్ని వేల లక్షల మంది ఈరోజు యేసు ప్రభు ఇంకా స్వస్థపరుస్తున్నాడు. ఒక పల్లెటూరు వెళ్ళానండి, వరంగల్ దగ్గర ఒక చిన్న గ్రామంలో ఉన్న ఊరికి వెళ్ళాను. అక్కడ మీటింగ్లో ఒక ఆమె, పెద్ద ఆమె వచ్చి, అయ్యా మీతో ఒక నిమిషం మాట్లాడచ్చా అని. చెప్పండి అమ్మ. అయ్యా, నాకు యేసు ప్రభు తెలియదు అయ్యా, నాకు ఒక పెద్ద గెడ్డ మెడ దగ్గర ఉండింది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అది మౌత్ క్యాన్సర్ అని చెప్పారయ్యా, నాకు అదేంటో కూడా తెలియదు అయ్యా, కానీ నువ్వు మరణిస్తావు అమ్మ త్వరలో అని చెప్పారయ్యా. కానీ నేను యేసు ప్రభు గురించి విన్నాను, యేసు ప్రభు స్వస్థపరుస్తాడు అని నేను విశ్వసించానయ్యా. నాకు యేసు ప్రభు ఏంటో తెలియనప్పటికీ నేను ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు, ఎప్పుడు వాక్యం కానీ బైబిల్ కానీ నేను చూడలేదయ్యా. కానీ నా మనసులో ఎప్పుడు తలస్తూ ఉన్నవాడిని, యేసు ప్రభు స్వస్థపరుస్తారు కదా, యేసు ప్రభువా నువ్వు ఉన్నావా, నన్ను స్వస్థపరుస్తావా, నన్ను బాగు చేస్తావా అని నేను ఆకాశం వైపు చూసి మాట్లాడుతూ ఉంటానయ్యా. కానీ ఒక రోజున ఒక పెద్ద ఆయన రూపంలో వచ్చారయ్యా. మా ఇంటికి వచ్చి ఆయన నన్ను పేరు పెట్టి పిలిచారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా చెప్తున్నాను, నా దేవుడు తెలియదు, కానీ ఆయన చెయ్యి నా తల మీద పెట్టాడయ్యా. పెట్టికాక ఏమండి పెట్టాడు, మాట్లాడాడు. పెద్ద ఆయన చెయ్యి పెట్టారు, కూర్చోండి అయ్యారు, మంచినీళ్ళు తీసుకొస్తాను, లోపలికి వెళ్ళాను, బయటికి వచ్చే లోపల లేడయ్యా. మరలా నేను అద్దంలో చూసుకుంటున్నప్పుడు గడ్డ లేదు. ఏమండి, ఎంత గొప్ప సాక్ష్యం అండి అసలు. దాని తర్వాత ఎవరు ఏంటని సంగతి తెలుసుకుని ఏమంటే ప్రార్థిస్తున్నప్పుడు మందిరం నడిపించాడు దేవుడు. మందిరంలో వాక్యం వింటున్నప్పుడు మరలా దేవుడిని తెలుసుకున్న ఆ దినమును వచ్చి నన్ను ముట్టింది యేసు ప్రభువే అని. ఏమంటే యేసు ప్రభు నిన్ను ముట్టగలడని వాడు. ఆయనకు సాధ్యమైన ఆయన చచ్చిపోయిన దేవుడు కాదండి, ఆయన జీవించే దేవుడు. ఏదో 2000 సంవత్సరాల ముందు స్వస్థపరిచాడు, ఈరోజు స్వస్థపరచలేడని కాదు, ఈ రోజుకి స్వస్థపరిచేవాడు ఆయనే. స్వయంగా తన బిడ్డలని తాకి స్వస్థపరుస్తున్నాడు. సేవకులు కూడా అవసరం లేదు ఆయనకి, అంటే పాస్టర్ గారు లేకుండా అవసరం లేదు ప్రభుకి. ఆయనే తన బిడ్డలని, ఎంతోమంది అలాంటి వారు ఆయన సాక్ష్యాలు, ఎన్నో సాక్ష్యాలు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏమంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసుకో, ఎంత శూర కార్యాలు చేయగలిగినవాడు,
ఎంతగా తన బిడ్డల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అడుగు దేవుడు ఏమంటే మనము జీవిస్తము కోసం ఆయన సిలువలో మరణించాడు, ఆయన మరణముని జయించాడు. ఈ వాక్యం ఎత్తుపట్టుకో, అడుగు ప్రభువుని, అడుగు నాన్న, అయ్యా తండ్రి నన్ను స్వస్థపరిచిన ఆయన, నువ్వు పొందిన గాయాల ద్వారంగా ఈరోజు నా స్వస్థత ఉంది నాయన. ఆ కల్వరి సిలువలు గొలుగుతా కొండపైన నువ్వు కార్చిన రక్తధారలు విశ్వాసముతో నువ్వు నా మీద కుమరించిన ఆయన, నన్ను ముట్టిన ఆయన. ఆయన ప్రభువుని అడుగు. విశ్వాసముతో చేసే కార్యాలు మన నేత్రములు కనబడవు, కానీ అది మన హృదయంలో కార్యం జరుగుతుంది, మన దేహంలో స్వస్థత జరుగుతుంది. ఏమండి ఈరోజు నీ జీవితం దేవుని సమర్పించుకోండి, మీ బ్రతుకు దేవునికి ఇవ్వండి. అనారోగ్యముతో, బాధలతో, జబ్బులతో, వ్యాధులతో మనం బ్రతుకుతాం. దేవుని చిత్తము కాదు, అది దేవుని చిత్తము కాదు. దేవుడు మనల్ని ఈ లోకములో ఎందుకు రూపించాడంటే ఆయన సంపూర్ణమైన ఏమంటే ఉద్దేశాల ప్రకారం మనం నడవాలని, ఆయన సంపూర్ణమైన చిత్తాన్ని చేసి చివరి వరకు ఆయన నమ్మకంగా ఉండి మనం ఆయన సన్నిధిలో విలువైన వారిగా ఉండాలనేది దేవుడు ఉద్దేశం. కాబట్టి దేవుడు ఉద్దేశం కానివి నీ శరీరం ఉన్నప్పుడు దానిని దేవుని నువ్వు అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దయచేసి స్థలం ఉంచాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, అవునయ్యా మేము మానవులమే, మేము మట్టిమయ్యా, మేమేమాత్రం వారమయ్యా, అయోగ్యులమైన అనారోగ్యముతో, వ్యాధులతో, బాధలతో, శాపములతో నిండున్నా దిక్కులేని స్థితిలో మేము ఉన్నప్పుడు నాయన మాకు దిక్కుని కలుగు చేశావయ్యా. ఏ పాపము లేని నువ్వు నాయన ఆ రోజు ఆ కల్వరి సిలువలో ఆ గొల్గొతా కొండ పైన రక్తము ముద్దగా వేలాడావయ్యా. మా పాపంకి వచ్చిన జీతమైన మరణమును మోసావు. నువ్వు పొందిన గాయముల ద్వారా మాకు ఈరోజు స్వస్థత ఉంది నాయన. అయ్యా నీ బిడ్డలను ముట్టినాయన, నీ గాయపడిన హస్తం వరం ఇచ్చాచ్చు. అది ఏ వ్యాధి అనేది అయినా మాకు తెలియదు, కానీ ఏ వ్యాధి అయినప్పటికీ తండ్రి నిర్మూలన చేయగలిగిన ఉన్నతమైన వాడు అనేది విశ్వాసించిన, విశ్వాసముతో వారిని అడుగుతానికి సహాయం చేయనాను. నీ బిడ్డలను ఆయన ముట్టినాను. ఈరోజు ముట్టు ప్రభా. ఎవరైతే ఈ వాక్యం వింటూ కన్నీరు కారుస్తూ తండ్రి యేసయ్య నన్ను ముట్టు అయ్యా అని నీ పాదముల దగ్గర వేడుకుంటున్నారు, అలాంటి వారు జ్ఞాపకం చేసుకో. నిన్న నేడు మారని వాడవి, ఏకరీతిగా ఉన్నవాడవయ్యా. తన వాక్కును పంపి వారిని స్వస్థపరచునన్నట్లు తండ్రి యేసయ్య మా కోసం మమ్మల్ని బాగు చేయాలని, మేము సంపూర్ణమైన కాలం జీవించాలని, నీ చిత్తము ఈ భూలోకంలో నెరవేర్చాలని ఆ దినమునే తండ్రి చిత్త ప్రకారము నువ్వు సిలువలో యాగముని వేదన అనుభవించావు తండ్రి. జీవించేది మేము కాదు, కానీ జీవించేది నువ్వేనాయన. నీ కోసం బ్రతుకుతాను కృప చూపించమని, విత్తన వాక్యాన్ని ముద్రించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థిస్తానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ వాయిస్ మెయిల్, వాట్సాప్ కాల్ చేయొచ్చు. మనంత మాత్రం కాదు, దయచేసి గమనించండి. రేపు తెల్లవారుజామున కాజాగూడ అనే ప్రాంతంలో హైదరాబాద్లో మరి ఆరాధన కార్యక్రమం ఉంది. మరి మీరు ఏ చర్చికి వెళ్ళిన వారైతే దేవుని కార్యాలు చూడాలంటే వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయించుకొని ఆశిస్తే ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి రండి. ఆ వివరాలు కూడా మీకు స్క్రీన్లో కనబడుతున్నాయి. మరి ఈ భారమైన పరిచర్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గూగుల్ పే, మీ విరాళములు పంపించవచ్చు. గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీ కానుకలు దేవునికి సమర్పించవచ్చు. మరి దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.